తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రోజుల్లో ఫ్యాంటసీ యాక్షన్ జోనర్ల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీగా తీస్తున్నారు. హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన తేజ సజ్జా మళ్ళీ ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ తో వచ్చాడు. అహం రణసిద్ధం జైత్రయ. కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్ లో వచ్చిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మంచు మనోజ్ విలన్ గా శ్రియా శరణ్, రీతికా నాయక్, జయరామ్, జగపతి బాబు తదితరులు నటించారు. ప్రీమియర్ షోలు తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ సినిమాకి మంచి బజ్ ఉంది. మరి ఈ సినిమా సగటు ప్రేక్షకుణ్ణి ఎంతవరకు మెప్పించింది? కథ, నటన, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఈ రివ్యూలో చూద్దాం. మిరాయ్ సినిమా అశోక చక్రవర్తి రహస్యమైన 9 గ్రంథాల గురించి తిరుగుతుంది. ఈ గ్రంథాలు ఎవరైనా తొలగించి దేవుణ్ణి చేస్తాయని చెప్తారు. వీటిని కాపాడటానికి యోధులు శతాబ్దాలుగా కృషి చేస్తున్నారు. మహాబీర్ లామా అనే శక్తివంతమైన శత్రువు ఈ గ్రంథాలను సంపాదించి అమరావతి పొందాలని ప్రయత్నిస్తాడు. వేద అనే యువకుడు తన తల్లి అంబిక కోరిక మేరకు ఈ గ్రంథాలను కాపాడాలని ముందుకు వస్తాడు. వేదాకు మిరాయ్ అంటే ఏమిటి? అతనికి యోధులతో ఎలాంటి సంబంధం ఉంది? మహాబీర్ను ఎలా ఆపగలడు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే. సినిమా కథను డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని చాలా ఆకట్టుకునేలా మొదలుపెట్టాడు. మిథాలాజికల్ ఎలిమెంట్స్ తో మోడ్రన్ స్టోరీ టెల్లింగ్ ను మిక్స్ చేసి ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచాడు. తేజ సజ్జా తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడని చెప్పాలి. హనుమాన్ తర్వాత మళ్ళీ సూపర్ హీరో రోల్లో కాన్ఫిడెంట్ గా నటించాడు. మొదటి హాఫ్ లో కేర్ ఫ్రీ యంగ్స్టర్ గా, సెకండ్ హాఫ్ లో వారియర్ గా 2 షేడ్స్ లో బాగా నటించాడు. మంచు మనోజ్ విలన్ రోల్లో డామినేట్ చేశాడని చెప్పాలి. అతని ఇంటెన్సిటీ, మేనరిజం చాలా బాగా వర్క్ అయిందని చెప్పాలి. శ్రియా శరణ్ ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. మిగతా కాస్ట్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా సినిమా సూపర్. యాక్షన్ సీక్వెన్సులు, మిథలాజికల్ విజువల్స్ థియేటర్ స్క్రీన్ లో చూడటానికి బెస్ట్ అని చెప్పాలి. అయితే మొదటి హాఫ్ కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపించవచ్చు. క్లైమాక్స్ కాస్త అండర్వెల్మింగ్ గా ఉంది. కథనం మొత్తం రేసీగా సాగుతుంది, కానీ కొన్ని చోట్ల మరింత లోతు ఉంటే మరింత బాగుండేది. ఫైనల్ గా చెప్పాలంటే మిరాయ్ ఫ్యాంటసీ అడ్వెంచర్ లవర్స్ కి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. విజువల్స్, యాక్షన్, మ్యూజిక్ వల్ల థియేటర్లో చూడటానికి వర్తీనే. హనుమాన్ ఫ్యాన్స్ కి ఇది మరింత ప్లెజర్ అని చెప్పాలి. మొత్తంగా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైనర్. వీకెండ్ లో థియేటర్ కు వెళ్లి చూడాల్సిన సినిమా.